ఏమండి పెట్రోల్ అయిపోయిందా? ఏమైంది? పంచర్ పడిందా? లేదు. ఓహో, మీదేనా ఒడ్లు ఇవన్నీ? రోడ్డు మీద పోసుకున్నారు, మరి రెంట్ కడుతున్నారు గవర్నమెంట్కి? తీసేస్తాం కదా. ఓకే నిన్న పోసాము, ఇప్పుడు కట్టేస్తాం. ఓకే ఓకే. ఎంత ఉందండి రేట్ ఇప్పుడు బస్తా? బస్తా వచ్చేసి 1700 చిల్లర. పర్లేదా రేటు? అదే కొంచెం తక్కువే ఈసారి. పంట కూడా వర్షం వల్ల తగ్గింది, కొంచెం తగ్గింది. పోయినసారి 45-50 దాకా అయినా, ఇప్పుడు 35-36. ఓకే ఓకే. ఏంటి క్వాలిటీ ఏంటి? క్వాలిటీ వచ్చేసి షుగర్లెస్. షుగర్లెస్. షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చా? షుగర్ ఉన్న వాళ్ళకి కోసమే నన్ను అంటారు ప్రత్యేకించి. ఓకే ఓకే ఓకే. కానీ మనం కూడా తినొచ్చు. ఎక్కడికి పంపిస్తారు అవి? ఇవి మిల్లులకి. ఓకే ఓకే. అంటే మీరు ఒక బ్రోకర్కి ఇచ్చేస్తారు, దళారికి, వాళ్ళు ఏమన్నా చేసుకొని, మీకైతే ఇక్కడే డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతారు. మాకు 15 రోజులు 20 రోజులు నమ్మకస్తులు మన ఊళ్ళో లోకల్ ఓకే ఓకే వాళ్ళకి ఇచ్చేస్తాం. ఓకే ఓకే. మంచిదండి. ఇగో దేవుడి మాటలు చదువుకోండి. యేసుక్రీస్తు మంచి నమ్మకస్తుడైన దేవుడు. ఆయన్నే మనం నమ్మాలి. ఆయన నమ్మితే మనం స్వర్గానికి వెళతాం. చాలా మంది చెప్పుకుంటున్నారు కానీ దేవుళ్ళు దేవతలని, నిజమైన లోకరక్షకుడు ఆయనే. ఆయన నమ్ముకుంటే మనం చనిపోయిన తర్వాత కూడా స్వర్గానికి వెళ్తాం. మనం చనిపోయినప్పుడు మన భార్య, పిల్లలు, మన ఒడ్లు, మన పొలాలు ఏమి రావు, మనం మాత్రమే వెళ్ళిపోవాలి. కానీ వెళ్తే ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకోవాలి. యేసుక్రీస్తు మంచి దేవుడు. మన పాపాల నిమిత్తం ఆయన ఈ భూమి మీదకి వచ్చి చనిపోయి తిరిగి మళ్ళీ 3 రోజులు లేచాడు. ఇంకెవరు తిరిగి లేవలేదు. ఆయన మృత్యుంజయుడు. తెలుసుకుని బాగుంటుంది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ ధాన్యాన్ని దీవించును గాక. ఆమేన్.